హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం. అయితే ఈరోజు నేను మీకు స్పెషల్ ఏంటంటే చింత చిగురు పప్పు. చింత చిగురుతోటి ఎన్ని వెరైటీస్ చేసుకోండి చెప్పండి, చాలా ఉంటాయి కదా. అందులో ఫస్ట్ ఏం చేస్తానంటే చింత చిగురు పప్పు అయితే వండి చూపిస్తాను. చిగురు దొరికినప్పుడు మాత్రం ఎక్కడ మిస్ చేయకుండా మీరు చింత చిగురు పప్పు కానీ అసలు చింత చిగురుతో ఏది వండుకున్నా సరే చాలా బాగుంటుందండి. ఇదనే కాదు, అయితే చింత చిగురు పప్పు రుచిగా చాలా కమ్మగా ఎలా వండుకోవాలో చూపిస్తాను. పదండి చూద్దాం. ఇదిగోండి, ఒక గ్లాస్ కందిపప్పు కడిగి నానబెట్టుకున్నాను అనమాట. లైట్గా కొంచెం అంటే వేడికెలాగా కొద్దిగా ఒక వేపు వేయించేసి కడిగేసి నానబెట్టుకున్నాను. మనం ఎంతసేపు నానబెట్టుకుంటే అంత మంచిది అనమాట. యాసిడిటీ ప్రాబ్లమ్స్ అది రాకుండా ఉంటాయి. మినిమం ఒక 3 hours నానబెట్టుకున్నాం అనుకోండి, గ్యాస్ ట్రబుల్స్ అది ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గించినట్టే. మనం ఇంకా నానబెట్టుకుంటే ఇంకా మంచిది అనమాట. ఇది నాటుపప్పు అండి, ఎందుకంటే ఊర్లో పండించిన పప్పు అనమాట. మనకి ఒక 2 hours నానేసరికి చూడండి ఎంత బాగా నానిపోయిందో కందిపప్పు. మనకి నాటుపప్పు చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా వాటర్ పోసేసి ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాము. ఉడుకుతూ ఉంటుంది, మూత పెట్టేసుకుందాం. కొంచెం ఉడికిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అది వేద్దాము. అయితే ఈ లోపల మనం చింత చిగురు బాగు చేసుకుందాం. పప్పు ఉడికే లోపల తీసుకుందాం. చూడండి, ఇవి పెద్ద పెద్ద కాళ్ళు బాగా పెద్దగా ఉంటాయి మాత్రం, కాళ్ళు లాంటివి తీసేసుకోవాలి. తర్వాత దీనికి దుమ్ము ధూళి ఉంటుంది ఎంతైనా మన చింత చెట్లు కదని. ఒకసారి మొత్తం వాటర్లో వేసి జాడిచ్చేసుకోవాలి. నేనైతే ఒకసారి కడిగేసి తీసుకొచ్చి మీకు చూపిస్తాను చింత చిగురుని. అయితే ఇదిగోండి, వాటర్ అంతా బాగా వాడిపోవాలి. కొంచెం వాడిపోయిన తర్వాత మనం దీన్ని చింత చిగురిని ఇదిగోండి ఇలా కొంచెం తడిగా ఉంది. మీరైతే కొద్దిగా ఆరిన తర్వాత అప్పుడు చేస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట. బాగా పెద్ద కాళ్ళు ఉన్నాయి. మనకి ఆకంతా కొంచెం రాలిపోయి కాళ్ళు ఉంటాయి అన్నమాట. ఇలా చూసారా, ఆకు వచ్చేస్తుంది కదా, ఇలాగా మనకి కాళ్ళు ఉండిపోతాయి. కాళ్ళు తీసేసుకోవడమే లాస్ట్లో. కాళ్ళ అయితే మీకు అస్సలు ఉడకదు కాళ్ళు వేసామంటే. మనం చింత చిగురు రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఫస్ట్ ఒకసారి పప్పు చూసుకుందాం ఎంతవరకు ఉడికిందో. ఇదిగో ఒక 70% అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. అవి కొంచెం ఉడికి పట్టిన తర్వాత చింత చిగురు వేసుకోవాలి. లేకపోతే ఏమవుద్దంటే ఉల్లిపాయలు అవి తొందరగా ఉడకవు. ఇందులో కొంచెం పప్పు ఆల్రెడీ ఉడుకుతుంది కదా, కొద్దిగా పసుపు వేస్తున్నాను, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇది రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, అది మెత్తగా చేసి పెట్టుకున్న ఉప్పు అనమాట. పప్పు మీకు ఎలా ఉడికిందో చూపించలేదు కదా, ఇలా చూడండి. ఇదిగో మెత్తగా ఉడికిపోయింది ఆల్రెడీ. ఇవి పచ్చిమిరపకాయలు ఒక 10 పచ్చిమిరపకాయలు 12 పచ్చిమిరపకాయలు అలా వేసానండి. మధ్యలోకి ఇరిచేసి వేసాను. మొక్కల కింద అది ఏం కోసుకొని అవసరం లేదు. చీరుకులు అయితే మరీ పేస్ట్ అయిపోతాయి. ఒక్క రెబ్బ కరేపాకు, అలాగే ఒక టమాటా, ఒక ఉల్లిపాయ. టమాటాలు ఎక్కువ కూడా వేసుకోకూడదు, ఎందుకంటే టమాటా పప్పు అయిపోద్ది. అప్పుడు టమాటాలు కావాలి అంటే వేసుకోవచ్చు, లేకపోతే టమాటాను కూడా స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఒక ఉడికి పట్టింది అనుకోండి చాలన్నమాట. అప్పుడు చింత చిగురు వేసేసుకుందాం. ఏముంటాయిలే ఇందులో అనిపిస్తుంది. ఇగో చూడండి ఎన్ని కాడలు ఉన్నాయో చూడండి. ఉంటే ఇలా చేసేసుకుని ఇప్పుడు పప్పులో వేసేసుకుందాం. ఇదిగోండి, ఇందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఇవన్నీ ఉడికి పట్టేసినాయి. ఇగో చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి సగం పచ్చిమిరపకాయలు అవిని. ఇప్పుడు ఇందులో చింత చిగురు వేసేసుకుందాం. ఇగో నలుపుకున్న చింత చిగురు వేసేద్దాం. పులుపు తక్కువ తిన్నారనుకోండి అప్పుడు కొంచెం తగ్గించేసుకోండి, లేదంటే ఈ మాత్రం అయితే కంపల్సరీ పడుతుంది ఒక గ్లాసు కందిపప్పుకి. అయితే కొన్ని చింత చిగురులు ఏంటంటే బాగా పుల్లగా ఉంటాయి, కొన్ని ఏమో అంత పులుపు ఉండవు అనమాట. ఆ చింత చిగురు పులుపుని బట్టి కూడా చూసుకోండి. ఇప్పుడు నేను కోసుకొచ్చి నాకైతే ఎంత పుల్లగా ఉంటుందో. 5-6 చెట్లు లైన్గా ఉంటాయి, అందులో మధ్యలో చెట్టు మాత్రం అంత పులుపుగా ఉండదు ఒక చెట్టు. ఇది ఎంత భలే పులుపు ఉంటుందండి. ఇలాగా ఇది ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాలు ఉడికితే ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది. మన చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. మనం పోపు వేసేసుకుందాం, ఎందుకంటే మినిమం 5 నిమిషాలైనా ఉడకాలి. ఉడకలేదంటే మనకి ఆ చింత చిగురులో ఉన్న పులుపు దిగదనమాట పప్పు అంతాను. ఒకసారి ఉప్పు చూసేసుకుని అప్పుడు పోపు రెడీ చేసుకుందాం. ఇదిగోండి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి పోపుకి. ఇదిగోండి నూనె కాగిన తర్వాతే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి చిటపట్లు అన్నాక అప్పుడు మనం మిగతా వేసుకోవాలి. ఇందులో ఎల్లుల్లిపాయలు మాత్రం కంపల్సరీ, ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అవి ఎల్లుల్లిపాయలు చిదిపేసి వేసుకోండి. ఎల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు. పోపుకి ఎంత కరెక్ట్ పెట్టాను చూడండి. పోపు వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. పోపు ఇందులో వేసేసుకుని చూడండి ఒకసారి ఇలాగా కలిపేసుకుందాం.
పప్పు అయితే మూత పెట్టేసుకుందామండి. పోపు స్మెల్ బయటకి వెళ్ళకుండా ఉంటుంది. అప్పుడు మనకి ఆ పప్పుకి ఆ స్మెల్ అంతా బాగా పట్టి చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఈ పప్పు అనే కదండి, ఏ పప్పుకు పోపు వేసినా మూత పెట్టేసుకోవాలి వెంటనే. అయితే ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేస్తాం కదా. ఇప్పుడైతే చింత చిగురు పప్పు వేసుకుని టేస్ట్ చేసి చెప్తాను మీకు. చింత చిగురు పప్పు వేడి అన్నంలో వేడి చింత చిగురు పప్పు వేసుకుని తిందాం, చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుని తినేవాళ్ళు నెయ్యి వేసుకుని తినండి, నేనైతే నెయ్యి అది వేసుకోను. అయితే మా పిల్లలిద్దరికీ చింత చిగురు పప్పు అంటే నిజంగా ప్రాణం అండి, చాలా ఇష్టం అనమాట చింత చిగురు పప్పు. ఈ మధ్యనే ఒక 5-6 సంవత్సరాల నుంచి నేను చింత చిగురు పప్పు ఎక్కువగా వండుతున్నాను. ఇంతకుముందు దొరికేది కాదు, ఇప్పుడు మార్కెట్లోనూ దొరుకుతుంది. అలాగే మా ఇంటి దగ్గర కూడా బోల్డ్ చింత చెట్లు ఉన్నాయి కదా, అది కూడా బెస్ట్ అనమాట. ఫ్రెష్గా కోసుకుని తెచ్చేసుకుంటున్నాము. ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ కంపల్సరీ రావాల్సిందే. ఇందులోకి కారం కావాలనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు. నేను కారం వేయను, అలాగే పప్పు మెదపను అనమాట. ఎందుకంటే మెదిపితే బాగా మెత్తగా అయిపోతుంది. ఎక్కువసేపు కొంచెం మనం చింత చిగురు వేసిన తర్వాత ఉడికించుకుంటేనే ఆ పులుపు బాగా దిగుతుంది కదా. ఆ చింత చిగురు పలుకులన్నా తగులుతుంటే మాకు ఇష్టం అనమాట. లేదు మాకు మొత్తం మెత్తగా అవ్వాలి అని అంటే కనుక పప్పు గుత్తి పెట్టుకుని మెదిపేసుకుని అప్పుడు పోపు వేసుకోండి, ఓకేనా. నేనైతే చింత చిగురు పప్పు లాగిచ్చేస్తున్నాను. మరి మీరెప్పుడు తింటారు చింత చిగురు పప్పు? చెయ్యి కాలిపోతుంది, కానీ అలా అయినా ఆగదనమాట. ఎందుకంటే మట్టి కుండలో వండిందండి, ఎక్కువసేపు వేడిగా ఉంటుంది అసలు. ఫస్ట్ ఎల్లుల్లిపాయ నంచుకొని తినేద్దాం. అబ్బా సూపర్గా ఉందండి బాబు, ఎంత రుచిగా ఎంత కమ్మగా. అసలు ఇందులో ఇలాగ పచ్చిమిరపకాయ, ఈ పచ్చిమిరపకాయని కొరుక్కు తింటే చాలా బాగుంటుంది. చింత చిగురు పప్పు అయితే పుల్లగా కారంగా ఏమా టేస్టీగా ఉందండి బాబు. ఒకప్పుడైతే స్టార్టింగ్ వీడియోస్లో చాలా రోజులు ఒక దగ్గర ఒక 100 వీడియోల వరకు కూడా నేను ఎలాగో టేస్ట్ చేసి చెప్పడం కాన్సెప్ట్ పెట్టుకున్నాను. అప్పటి వరకు కూడా ఎన్ని షార్ట్లు తీసేదాన్నో, అంటే తినే వీడియో మాత్రం లాస్ట్లో. ఎందుకంటే నోట్లో పెట్టుకుని తినడం చూపించాలంటే మీ అందరికీ చాలా మొహమాటంగా ఉండేది. ఇప్పుడు ఏం లేదండి, అలవాటు అయిపోయింది. చెప్పండి, ఎవరికైనా సరే కెమెరా ముందు ఫస్ట్ రావాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి. ఎప్పుడు అలవాటు లేని నేను అసలు ఫొటోసే సరిగ్గా దిగను. అలాంటిది ఇంకా వీడియో ముందు వచ్చి మాట్లాడడం ఇదంతా మరేం ఉండదు. అబ్బా చెప్పులే అన్నది, నువ్వు రావే బాబు ఇక్కడికి వచ్చి ఒకసారి చెయ్యి అంటేది. అబ్బా ఎంతసేపు, ఒక్క షాట్లో అయిపోవాలి మరేనుకైతే. అమ్మ బాబోయ్, నేను అసలు 1, 2 లేదంటే ఎప్పుడైనా 3 అంతే. ఇలా కూడా విజ్జు అంతసేపు చేస్తే ఎలాగా అంటది. నాకు ఏదో ఎప్పటి నుంచో 25 ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అట్లా. ఏమండి, ఎలా ఉంది ఈ చింత చిగురు పప్పు వీడియో? చింత చిగురు పప్పు అయితే నచ్చిందా? మీరు ఎలా వండుతారో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే నేనే అన్ని రకాలుగా కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు కదా. మీరు ఎలా వండుతారో నాకు కామెంట్లో తెలియచేయండి. నచ్చితే మళ్ళీ వండుకుంటాను నేను కూడాను, ఓకేనా. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికన్నా ముందు ఈ వీడియో పైన మీ అభిప్రాయం నాకు కామెంట్లో అయితే తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.